శాసనసభ సమావేశాలు జనవరి 17 నుంచి 20వ తేదీ వరకు 4 రోజుల పాటు కొనసాగనున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించారు. జనవరి 16న సాయంత్రం 5 గంటలకు ప్రొటెం స్పీకర్ గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ నరసింహన్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మరుసటి రోజు నుంచి శాసనసభ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 17న ఉదయం 11:30 అసెంబ్లీ సమావేశాలు ప్రోటెం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభమవుతాయి. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం సుమారు 2 గంటలు కొనసాగుతోంది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ప్రాంగణంలోని కౌన్సిల్ లాన్స్ లో శాసనసభ సభ్యులకు లంచ్ ఉంటుంది. 17వ తేదీన స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ కార్యక్రమాలు కూడా ఉంటాయి. 18వ తేదీన స్పీకర్ ఎన్నిక, ఆ తర్వాత నూతనంగా ఎన్నికైన స్పీకర్ ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రతిపక్ష నాయకులు, ఇతర రాజకీయ శాసనసభ పక్ష నాయకులు స్పీకర్ స్థానానికి తోడుకొని పోతారు. అనంతరం నూతనంగా ఎన్నికైన స్పీకర్ అధ్యక్షతన సభా కార్యక్రమాలు సాగుతాయి. ఆ తర్వాత స్పీకర్ బీఏసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. 19వ తేదీన శాసనసభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపడం జరుగుతుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.